చిన్న చిన్న తప్పుదలను బట్టి సౌలు తొందరపడి సమయం వచ్చేంత వరకే బలి అర్పించేశాడు. వెంటనే ఇమీడియట్ గా ఎవరైనా పర్వాలేదు, ఇక్కడ నిలుచున్న పాస్టర్కి మినహాయింపు లేదు. ఎవరైతే దేవుడు అన్నాడు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సమూయేలు అన్నాడు, బికాస్ యు హ్యావ్ రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ యు టు బి యాజ్ ఎ కింగ్. నీవు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను తిరస్కరించావు కనుక దేవుడు నీవు రాజుగా ఉండకుండా నిన్ను తిరస్కరించాడు అని సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23-24 వచనాల్లో అంటే ఒక చిన్న పొరపాటు. మన హైదరాబాద్ లో తెల్లవారుజామున యాక్సిడెంట్ అయింది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నెల్లూరు వాళ్ళకు ఇద్దరు చనిపోయారు. అంటే ఒక నుంచి లారీ వస్తుంది, ఒక కొన్ని సెకండ్లు వాళ్ళు ఆగితే వాళ్ళ ప్రాణాలను బ్రతికించుకునే వాళ్ళు 5 మంది 7 మంది చనిపోయారు. ఇక్కడ ఈ స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడు. ఈ రోజు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే క్రిస్మస్ వచ్చిన చాలా మంది ఈ రోజు లేరు. అర్థం ఏంటి తెలుసా? ఇంకా క్రిస్మస్ మూడ్లోనే ఉన్నారు. చూసి నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. ఆమె అంత వయసులో కూడా దేవాలయం విడిచిపెట్టగా విధవరాలుగా ఉన్నది. నేను లోక్ స్టార్ సర్వీస్ లో 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఎప్పుడు ఆదివారం ఆరాధనకు రాకుండా ఇంట్లో నుండి బాగులేదని చెప్పిన సందర్భం లేదు. కానీ ఒకే ఒక సందర్భం ఉన్న వాటర్ ఎక్కువ వచ్చినాయి, అందరికి తెలుసు. ఒక కూలివాడి వల్ల రాత్రంతా మోసిన సామాన్, మామూలు డ్రెస్ 2,000కి వస్తుంది, ఓటు పెట్టించాలంటే కూలీ 4,000 అవుతుంది. మంచి బట్టలు అన్ని కూడా మోసుకుని బయటకు వెళ్ళాను, పైన పెట్టాను. రాత్రంతా ఒళ్ళంతా హూలం అయిపోయింది, రాలేకపోయాను. చాలా బాధపడ్డాను. మొట్టమొదటిసారి కదా, ఒక పాస్టర్గా నేను చర్చికి వెళ్ళలేకపోయాను. మరి ఈమె చూడండి, ఆశ్చర్యం అంటే హ్యాపీ. ఈమె తక్కువ గోత్రంలో ఉన్నటువంటి ఆమె. పనుయేలు అంటే ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ముఖము. ఈమె అన్న అంటే గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుడు కృపగలవాడు. కానీ ఈమెకు దేవుడు దుఃఖంగా చేశాడు. అయినప్పటికీ ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు చుట్టాలు వచ్చారా చర్చ్ కట్, వాళ్ళకి ఏదో 10 రూపాయల 20 రూపాయల ఇడ్లీ పెట్టి ప్రభు సన్నిధికి రావచ్చు కదా, అంతే. ఇక్కడ చర్చికి టైం అయి ఉంటుంది, ఆ మట్టంతో లైన్లలో కూడా ఉంటారు అంతే. ఏంటంటే ఇంకా కొంతమంది వేరే రకరకాల మాంసం తొందర ఉడకదు కదా. అది ఎంత విచిత్రం. ఇక్కడ మన చర్చిలో చాలా చక్కగా రాయబడ్డది. చదవండి ఒకసారి, అందరూ మీకు అనిపిస్తుంది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఒక పూట ఆహారం లేకపోయినా ఏం కాదు. నాకు బైబిల్ చదువుతున్నాను కానీ ఒకరోజు క్లిక్ అయ్యింది. ఒక్క పూట కొంచెం ఆహారం ఆలస్యం అయితే మనకు చాలా ఇరిటేట్ అవుతాము. మోషే నిజోపదేశకాండం 10:10లో 40 రాత్రులు ఆహారం లేకుండా ఎలా ఉండి ఉండవచ్చు. అందుకేనేమో 32వ అధ్యాయంలో వారు చచ్చిపోయి మోషే అంటాడు. ఎందుకంటే 40 రోజులు అన్నం తినకుండా ఉంటే ఎవడు బతకడు, వాడు చచ్చిపోవచ్చు. మా కొరకు ఒక దేవుడిని తయారు చేయమని చెప్పారు. వారు ఎంత విచారంగా ఉంటారు. ఉదయకాలం క్రీస్తును గూర్చి ధైర్యంగా ప్రకటించినటువంటి ప్రవక్తి అన్న. ఆమెకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎందుకు అంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత మనందరికీ తెలుసు, ఋతు గ్రంథంలో అక్కడ ఒక కుటుంబము బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు వారికి చాలా దుఃఖం కలుగుతుంది. అంత వివరించడం లేదు కానీ మహ్లోను చనిపోతాడు, కిలియోను చనిపోతాడు, ఎలిమెలెకు చనిపోతాడు. ఎలిమెలెకు కుటుంబ యజమాని, మహ్లోను కిలియోను 2 కుమారులు. తండ్రి చనిపోతాడు, 2 కుమారులు చనిపోతారు.
అప్పుడు ఆమె ఏమంటే తెలుసా, 1వ అధ్యాయం 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాడు కనుక నన్ను నయోమి అనవద్దు. నయోమి అంటే ప్లెజెంట్, మధురము అని అర్థము. మారా అంటే బిట్టర్, చేదు. కానీ ఈమె అలా అనలేదు. షీ నెవర్ గివ్ అప్ చర్చ్ టెంపుల్. ప్రభునందు ప్రియులారా, చూశారా, పరిశుద్ధాత్మ దేవుడు కేవలం 4 వచనాల్లో ఆమె గురించి రాయించాడు. ఈ రోజు ఆలయానికి రానటువంటి వాళ్ళు సంవత్సరాల నుంచి ఏంటంటే మనకు ఒక కల్చర్, మెంబర్షిప్ ఉంటే చాలు, చచ్చిపోతే డెడ్ బాడీ గారికి తీసుకురావాలి అంతే. ప్రార్థన ఉండదు, ఏది ఉండదు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో ప్రార్థన ఉండదు. చచ్చిపోయిన తర్వాత తెచ్చి అక్కడ ప్రభుదాసు చెప్తే 2 బెంచీలు వేస్తాడు, ప్రార్థన చేసి పాస్టర్ గారు అక్కడ గోతిలో వేసేసాడు. అదే జీవితం అంటే. అదే ఆమె అలాగే చేసిందా? భర్త చనిపోయాడని నిరాశ నిస్పృహలకు లోనైందా? ఆలయం మానేసిందా? 37వ వచనము ఒకసారి అందరు చదవండి. 37వ వచనము 2:37. ఒకసారి 37వ వచనం కరెక్ట్. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ వారం వస్తే మళ్ళీ వారం ఉండదు చాలా మంది, అంతే జస్ట్ ఈ వారం వచ్చిన వాళ్ళు మళ్ళీ వారం ఉండదు. ఇది ఫ్లోటింగ్ చర్చ్. ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉంది, ఇటు రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఇటు ఆర్టీసీ. నో రెగ్యులర్ మెంబర్స్. గాడ్ నోస్, దేవునికే తెలుసు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడ్డాడు, తన పరిశుద్ధాలయం అందు దేవుడు ఉన్నాడని భక్తుడు కీర్తనకారుడు రాస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈమె బహుశా భర్త చనిపోతూ ఇంత పీస్ ఆఫ్ ల్యాండ్ మిగిలించి ఉండవచ్చు. కానీ ఆ దినాల్లో దేవుని వాక్యంలో రాయబడ్డది ఏంటి అంటే, విధవరాళ్ళు ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలంటే మత సంబంధమైనటువంటి నాయకుల ప్రమేయం చాలా ఉండేది. దేవుని వాక్యంలో యేసు ప్రభువు చెప్పారు, మార్క్స్ వార్త 12వ అధ్యాయం 40వ వచనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 40వ వచనం. విధవరాళ్ళ ఇండ్లు దిగమృగుచు మాయా వేషంగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషంగా. ఎవరు వారు? మత్తయి వార్త 23లో, మార్క్స్ వార్త 12లో. వారు శాస్త్రులు, వారు పరిచయం అంతే. ధర్మశాస్త్రం అంతా గైకొంటారు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి వాటిని విసర్జిస్తారు. అవి ఏంటి అంటే ప్రేమ, నీతి, న్యాయము, కనికరము. యేసు ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వాటిని మాని వీటిని చేయాలయా. నేను కనికరమునే కోరుచున్నాను కానీ మరిని కోరుతలేదు, దాని భావం ఏంటో పోయి తెలుసుకోండి అని అన్నాడు. ఐ డిజైర్ మెర్సీ నాట్ సాక్రిఫైస్. హోషేయ గ్రంథం 6:6. ఉదయకాలము ఈ స్త్రీ కేవలం ఒక 4 వచనాలు, 4 వచనాల్లో మాత్రమే ఆమె రాయబడినది. కానీ ఆమె క్రీస్తును గూర్చి, క్రీస్తు కొరకు బ్రతికి ఆయన దేవాలయంలోనికి తీసుకొని రాబడ్డప్పుడు అక్కడ సుమయోను చేతుల్లో ఎత్తుకున్నట్టు మనం గత మొన్నటి దేవుడు మనం చూశాం. దాని తర్వాత ఈమె కూడా క్రీస్తు కొరకు కట్టి పెట్టుకొని ఉండి క్రీస్తును గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆమెకు ఎంతో కష్టం వచ్చింది. బహుశా భర్త చనిపోయిన తర్వాత ఆమె దేవుడిని విడిచిపెట్టవచ్చు. కానీ దేవుడి వాక్యంలో చూస్తే యోబు గ్రంథం 13:15 ఏమని రాబడ్డది? ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేదను అని యోబు అన్నాడు. సో he slays me, I will wait for him. నన్ను చంపని. ఆమె పూర్తిగా అంత వయసులో ఎవరైనా 90 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారండి? చేతండి, ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను. 90 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
కొన్ని 80 సంవత్సరాలలో వాళ్ళు నా చేతులు ఎత్తండి. 80 years. అత్తమ్మ అంటే ఆమె మా అత్తమ్మ 88 years. నీవు కదా. ఆమె ఇంకా ప్రభుని నమ్మలేదు. ప్రార్థన చేయండి ఆమె కొరకు. క్రిస్మస్ రోజు లేవగానే చెప్పారమ్మా దేవుడు మానవుడు అయ్యాడని చెప్పారు. ఈ విగ్రహాలన్నీ కూడా దేవుడు కాదమ్మా, ఇక్కడ కూర్చున్నటువంటి బెంచీలు మానవులు తయారు చేశారు. ఇలాంటి ఒక కొయ్య కర్ర తీసుకుపోయి అక్కడ గుడిలో పెడుతూ ఉంటారు. అది దేవుడు దేవత అని పిలుస్తూ ఉంటారు. కలవేస్తారు, అలంకరిస్తారు. దేవుడు వాక్యంలో రాయబడి, కానీ వారు దేవుడు దేవతలు కాదు. దేవుడిలో జీవం ఉంటది అని దేవుడి వాక్యంలో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఆమె నిరాశ నిస్పృహలు చెందగా యెషయా గ్రంథము 45వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 verse 3. ఆమె నిరాశ నిస్పృహ చెందగా పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆమె నమ్మింది. ఈరోజు అనేక మంది అవిశ్వాసంతో ఏశావు కదా ఎలా అయితే లోక సంబంధంగా జీవించాడు. అనేక మంది దేవునికి నేను దశభాగం ఇస్తే నాకు తక్కువైతుందేమో అనేవారు కూడా అనేక మంది ఉన్నారు. దేవుడి మీద నీకు నమ్మకం లేక అపనమ్మకంతో. కానీ ఈమె తన జీవితాన్ని దేవునికి ఇచ్చేసింది. ఎంతో మంది ఆమెను నిరాశ నిస్పృహలకు గురి చేసి ఉండొచ్చు, డిస్కరేజ్ చేసి ఉండొచ్చు. కానీ మరి తండ్రి 10 ఏళ్ళు అంటే ఫేస్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ముఖము ఆమె కుటుంబంలో, ఆమె తండ్రిలో ఆమె దేవుడి ముఖాన్ని చూడగలిగింది. మనకు తెలుసు, మొన్నటి దినంలో కూడా మనం వాక్యం విన్నాము. అన్ని ఉన్నప్పుడే దేవుడు. కానీ ఈమె భర్త చనిపోయాడు, 84 సంవత్సరాలు విధవరాలై ఉంది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయి పగళ్ళు ప్రభుత్వ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. నీ అనారోగ్యము ఎదురు చూసుకుంటాడు. నేనేం ఆరోగ్యవంతుడిని కాదు. గత 14 సంవత్సరాల నుంచి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయింది. 2017 సంవత్సరంలో మరణ పడగలో ఉన్నాను. 3 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి ఏ హాస్పిటల్ వెళ్ళలేదు. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంటే స్కానింగ్ చేసుకుంటే డాక్టర్ అన్నాడు, నీకేం నీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేదా? తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకొని దేవుడు ఎవరో నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఎందుకంటే నా స్టోన్ అంత పెద్దగా ఉన్నది. 25 mm స్టోన్ ఉన్నది నా కిడ్నీలో. కానీ దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. ఎప్పుడు ఆశ్రమ గారికి తెలుసుకునేది, ఎప్పుడు పడుకున్నటువంటి సందర్భం లేదు. నా లోకం వేరు, నా ప్రపంచం వేరు. నేను పుస్తకాల పురుగు, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఈమె దేవాలయం విడువగా ఈరోజు ఆదివారం రావాలంటేనే మనకు ఇట్లా చెమట తీసి అట్లా వేసి రావాలి. చూస్తున్నాం మళ్ళీ వచ్చే ఆదివారం. కానీ ఈమె చూడండి, దేవాలయం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం రాబడదు. చాలా మెట్లు ఉంటాయి. యాక్చువల్గా దేవాలయం ఎక్కడ కట్టబడదో చాలా మందికి తెలియదు. ఎత్తైన పర్వతం మీద కట్టబడ్డది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కొండమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఇది ఎక్కడుందట? మోరియా పర్వతం మీద కట్టారట. ఈ చర్చికి 3 మెట్లు 2 మెట్లు ఎక్కి రావడానికి చేతగాక కొద్దిమంది ర్యాంపులు చేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు అది. ఇటువైపు ర్యాంప్ ఉంది. కానీ
ఈ వృద్ధురాలు 91 సంవత్సరాలు అంతకంటే ఎక్కువే అందరిని దాటుకొని, ఒకవేళ వాళ్ళు చెప్పేవాడు అమ్మా నువ్వు కింద పడితే నీ నడుములు విరిగిపోతాయి, నీ కాళ్ళు విరుగుతాయి, నీకెవరు చేస్తారు, నిరాశ గురి చేసి ఉండవచ్చు. కానంటే దేవుని వాక్యంలో దావీదుకి ఎంత ఆసక్తి. యేసుప్రభు వారి గురించి రాయబడ్డ మాట యోహాను సువార్త 2:17 ఏమని రాయబడ్డ, నీ ఇంటిని కూర్చిన ఆసక్తులను భక్షించుచున్నది అని వ్రాయబడ్డ లేఖనాన్ని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు అంటే ఆశ, ఆసక్తి. ఈరోజు అనేక మందిలో అది లేదు. ఈ వారం వస్తే మరో 2-3 వారాలు గ్యాప్ తర్వాత 4వ వారానికి వస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఈమె యొక్క సహనం, ఈమె యొక్క దీనత్వము, తగ్గింపు ప్రభువును చూసేంత వరకు కూడా ప్రభు ఆమెను బ్రతికించారంటే ఎంత గొప్ప విషయం కదా. మనందరికీ తెలుసు, మరియా అక్కడ దేవాలయానికి శిశువులు తీసుకొని వచ్చి మగపిల్లవాడు పుడితే లేవియ కాండం 12వ అధ్యాయంలో రాయబడిన రీతిగా 8వ దినం సున్నతి చేయాలి, 33 దినాలు కడగా ఉండాలి. 33 days. ఎన్ని రోజులు చెప్పండి? 33 రోజులు. ఆడపిల్ల పుడితే దానికి డబల్ ఎన్ని? 66 రోజులు దూరంగా ఉండాలి. బైబిల్ రాయబడ్డ మాట, మన సొంత మాటలు కాదు. ప్రభునందు ప్రియులారా, ఆమె దేవాలయం తీసుకొచ్చి యేసుప్రభు వారు కూడా 12వ ఏట యెరూషలేముకు తీసుకొని రాబడ్డప్పుడు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. కానీ తిరిగి వెళ్ళే టైంలో 3 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు. అయ్యో కుమారుడా, ఎక్కడ పోయావు నువ్వు? ఆయన ఎవరి పని మీద ఉన్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? అదే లూకా సువార్త 2వ అధ్యాయం తీయండి. ఏం చేస్తున్నాడు యేసుప్రభు మనం చూసాం. లూకా సువార్త 2వ అధ్యాయం 46 వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుని వారి మాటలను ఆలకించుచు ప్రశ్నలు అడుగుచు ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రత్యుత్తరములకు విస్మయమొందిరి. ప్రభునందు ప్రియులారా, ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత పోయి అక్కడ కూర్చొని, మనకు కొంతమంది నిజంగా ఎంత విచారకరం అంటే, ఆఫ్ కోర్స్ ఈ దినాల్లో ఉన్నటువంటి జబ్బులు, వ్యాధులు అలా ఉండి ఉండవచ్చు. కానీ కొంతమంది వెనక కూర్చొని ఇక్కడ కాదు కానీ పాస్టర్ గారు టైం అవుతుంది, ఇక ఏసేం చెప్తావు, ఆ బయట పోయి కబుర్లు చెప్పుకో. నిజంగా చెప్తున్నాను, చర్చిలో ఎంతసేపు కూర్చుంటారో మళ్ళీ బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతసేపు కూర్చుంటే కానీ తృప్తి కాదు. ఇంత విచారకరం. యేసుప్రభు వారు చూడండి ఎంత చక్కగా రాయబడ్డది. మన నోటి మాటలు కాదు. 3 రోజులు వాళ్ళు వెళ్ళిపోయారు, తిరిగి వచ్చారు మళ్ళీ. కానీ అక్కడ ఆ వచనంలో రాయబడ్డ మాట ఏంటి అంటే 48వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు. మరి మనకు మన శరీరాన్ని భక్తుడు మోషే ప్రార్థన చేస్తాడు, సర్వ శరీరాలకు, ఆత్మలకు, ప్రాణానికి దేవుడైన దేవాన్ని ప్రార్థన చేస్తాడు. యోబు గ్రంథం 12:10 శివరాశుల ప్రాణములు, సర్వ శరీరాల ఆత్మలు ఆయన వశంలో ఉన్నది కదా అని రాయబడినది. మరి నీకు ఆరోగ్యం ఆయన తెలియదా? మరి ఈయన ఆరోగ్యం దేవుడికి తెలియదా? నేను ఇలా వెళ్తే నాకు అనారోగ్యం అవుతుందని నాకు తెలియదా? అక్కడ యాజకుడు చూస్తూ ఉన్నాడు. ఆమెకు తెలియనటువంటి స్థలం అంటూ లేదు. ప్రతి షాపు, ప్రతి మూల, ప్రతి వ్యక్తిని ఆమె గుర్తుపడుతూ ఉన్నది. అక్కడటువంటి వారందరూ కూడా ఈమె చూసి విస్మయపడవచ్చు. ఏంటమ్మా నువ్వు? మనకు అలాంటి
సాక్ష్యాన్ని మనం పొందుకుంటున్నామా? ప్రభునందు ప్రియులారా, ఆమె గురించి ఎంత చక్కగా రాయబడ్డది. ఆమె ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నది. ఆయన వస్తాడు, మానవులందరినీ విడిపిస్తాడు, విమోచన వరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. మనం ఎవరి గురించి మాట్లాడతాము? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు ఎవరైనా కలిస్తే సెక్షన్ల గురించి మాట్లాడుకుంటారు, సిఐల గురించి మాట్లాడుకుంటారు, డిఎస్పీల గురించి మాట్లాడతారు, ఇంకా రకరకాల కేసుల గురించి మాట్లాడుతుంటారు. ఒక లాయర్ కనిపిస్తే రకరకాల సెక్షన్ల గురించి మాట్లాడుతుంటారు. విశ్వాసులుగా, నాయకులుగా, మరి పాస్టర్స్ గా, సువార్థికులుగా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము? మరి అక్కడ రాయబడినటువంటి మాట ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నది. మనం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నామా? బహుమాటము దేవుని వాక్యం మాట్లాడితే భలే భక్తులే నీకు ఇది ఉంచుకో కారిపోతుంది. అవును అవును పిల్లారా, అలా రాయబడ్డది. అక్కడ రాయబడ్డది కదా. 133వ కీర్తన, నిజంగానే 133వ కీర్తన చూడండి. కీర్తనలు 133 అక్కడ ఏమో రాయబడింది. అది ఎలా ఉంటుందట? సహోదరులు ఐక్యత చూసిన ఎంతమైన ఎంత మనోహరం. అది తల మీద పొడబడి అహరోను గడ్డం మీదుగా కాలి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె. మన విశ్వాసము, మన భక్తి, మన నీతి, మన యథార్థత, మన ప్రేమ మళ్ళీ రాలిపోతుంది అంటారు. అవును, ఈ మధ్యాహ్న కాలం ప్రభుత్వం వెళ్ళారా? ఆమె కూడా ఒక స్త్రీయే, ఆమె బలహీనతలు ఉన్నాయి. కానీ ఆమె ఎప్పుడు కూడా దేవుని గురించి సూచించలే. వారి తండ్రిలో ఆమె దేవుడిని చూడగలిగింది. ఈరోజు అనేక మంది ఏంటి అంటే తండ్రి ఎక్కడో, తల్లి ఎక్కడో, పిల్లలు ఎక్కడో తెలియదు. కానీ ఆమె కుటుంబంలో నేర్చుకున్నటువంటి ఆమె తల్లిలో దేవుని ఆమె చూడగలిగింది. పనుయేలు అంటే ఫేస్ ఆఫ్ గాడ్. ఆ దేవుని ముఖాన్ని చూసి ఆమె అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నది. ఆమె దేవుని వరకు జీవించడం ప్రారంభించింది. మనం వారానికి ఒకసారి వచ్చి మన సర్వీసే లేకంటే నిజంగా చెప్తున్నాను, బాధపడవచ్చు మీరు. కానీ ఒకవేళ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడే ఉండు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎలా అయితే నా ఆవరణలోనికి మేము రమ్మన్నవాడు ఎవడు అని అన్న రీతిగా, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏం చేశావు నా కొరకు అని అడిగితే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ సమయం ఉంటుంది మనకు. తీరా చూస్తే ఆమె అనే టైంలో మాస్టర్ గారు వాక్యం ముగించే టైంలో వచ్చి అలా కూర్చో. ఎంత విచారకరం కదా.